హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఇల్లు మన ఇష్టం. ఫ్రెండ్స్, ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తెలిసిన వాళ్ళందరితో షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ మనం కార్తీక వనభోజనాలు అంటే ఏంటి, అసలు మనం కార్తీక మాసంలోనే ఎందుకు వనభోజనాలకు వెళ్ళాలని దాని గురించి మాట్లాడుకుందామండి. మా కాలనీ నుండి మేమంతా కలిసి వనభోజనాలకు వెళ్ళామండి. అక్కడే సామూహికంగా దీపారాధన కూడా చేసుకున్నాము. కార్తీక మాసం మనకి వర్షాకాలం తర్వాత అంటే చలికాలంలో వస్తుందండి. అంటే అప్పటిదాకా వర్షాలు పడి చిత్తడిగా ఉన్న నేలలన్నీ పొడిబారిపోతాయి. అటు వానలు లేక ఇటు ఎండ లేకుండా వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అటు చలి కాదు, ఇటు ఎండ కాదు అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి సమయంలో మనం నాలుగు గోడల మధ్య ఇంట్లో ఉండకుండా అడవిలోకి వెళ్ళి అక్కడ ఆటపాటలతో ఆహ్లాదకరంగా చెట్ల కింద వనంలో వండుకొని తింటే ఆ అనుభూతియే వేరుగా ఉంటుంది. మనకి వనం లేదా అడవి అంటే ఔషధప్రాయం అండి. అలాంటి ఔషధప్రాయమైన చెట్ల కింద వండుకొని తినడం ఎంతో ఆరోగ్యదాయకం అండి. ఇది ప్రకృతి మనకి భగవంతుని రూపంగా చెప్పుకుంటాము. అందుకే వారు తస్యతత్ వనమితి అన్నారండి. ఇది పురాణ వచనం. అంటే నరనారాయణ పేర్లలో వనం కూడా ఒకటిగా ఉంటుంది అని చెప్పొచ్చు. వనభోజనాలు మనకి ఒక ఇంటికి కానీ ఒక కుటుంబానికి సంబంధించినవి కావండి. ఇవి ఒక ప్రాంతానికి లేదా ఆ ప్రాంతం యొక్క సమూహ సమైక్యతకి చక్కని వేదిక అని కూడా చెప్పొచ్చు. ఎలా అంటే సమైక్యతతో పాటు ఆరోగ్యానికి, ముక్తికి కూడా వనభోజనాలు అనేటివి దర్పణంగా నిలుస్తాయండి. మన దేశం యొక్క గొప్పతనం ఏంటంటే మన దేశ సాంప్రదాయంలో ఆయుర్వేదం చాలా ప్రాముఖ్యతని కలిగి ఉంది. కాబట్టి అలాంటి ఆయుర్వేద వైద్య విధానంలో చెప్పబడింది ఏంటంటే కొన్ని చెట్లు, అలాగే వాటి నుండి వచ్చే గాలి, ముఖ్యంగా ఉసిరి, మామిడి, బిల్వ ఇలాంటి చెట్ల ద్వారా వచ్చే గాలి శరీర ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైంది అని చెప్పడం జరిగింది. ఉసిరి చెట్టుని ధాత్రి వృక్షం లేదా అమలక వృక్షం అని కూడా అంటారు. అందుకే వనభోజనాలని ధాత్రి భోజనం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఉసిరి చెట్టుకి ఎందుకు నైవేద్యం అర్పిస్తాము అంటే మనకి ఉసిరి చెట్టుని మనం కార్తీక దామోదరుడు లేదా విష్ణుమూర్తిగా భావించి పూజలు చేస్తామండి. మన హిందూ సాంప్రదాయంలో చెట్లని కూడా దేవతలుగా పూజించడం మన యొక్క గొప్పతనం అండి. కార్తీక మాసంకి సమానమైన మాసం కానీ, కార్తీక పౌర్ణమికి సమానమైన రోజు కానీ ఇంకొకటి ఉండదని పురాణ వచనం అండి. అట్లాగే కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారంని ఒక మహాశివరాత్రితో పోల్చుకుంటారండి భక్తులు. ఇది అంత పవిత్రమైన మాసం. వనభోజనం అంటే వనంలో పచ్చటి చెట్ల మధ్యన లేదా చెట్ల కింద వండుకొని ప్రకృతికి నివేదించే నైవేద్యం అండి. అంటే వండిన పదార్థాలని మనం ఉసిరి చెట్టు కింద నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత అందరూ కలిసి ఆనందంగా ఆరగించడం అని అర్థం. కార్తీక వనభోజనాలని ముఖ్యంగా అరటి లేదా పనసాకులలో చేయడం ఉత్తమం. కానీ మనకి అందుబాటులో లేనప్పుడు మనం ఆ తిన్న ఆహారం అయినా సరే ఉసిరి చెట్టు కింద భక్తితో పూజిస్తే మనకి అశ్వమేధ యాగ ఫలం సిద్ధిస్తుందని పురాణ వచనం అండి. వ్యాసభగవానుడు అంతటి వారే నా కార్తీక సమోన్నమః అన్నారండి. అంటే కార్తీక మాసంతో సమానమైన మాసం ఇంకొకటి లేదు అని అర్థం. కాలంతో పాటు పరుగులు పెడుతూ పనులు చేసుకుని ఈ రోజులలో మహిళలకి, పురుషులకి, పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా చక్కని ఆరోగ్యదాయకమైన అలాగే ఆహ్లాదకరమైన ఒక చిన్న విహారం లాంటిది అండి కార్తీక వనభోజనాలు అనేటివి. కార్తీక మాసంలో శివ భగవానుడి అనుగ్రహం గురించి కేదారేశ్వర వ్రతం లేదా నోములు నోచుకోవడం, అలాగే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం గురించి సత్యనారాయణ వ్రతం పెట్టుకోవడం అనేది చాలా శుభప్రదమైన విషయం అండి. ఈ వనభోజనాలకి ముఖ్యంగా కార్తీక సోమవారాలలో వెళ్ళడం ఉత్తమం అండి. ఉదయాన్నే వెళ్ళి సాయంత్రం వరకు అక్కడే ఉండి చక్కని భోజనం ఆరగించి ఆటపాటలతో ఆడుతూ పాడుతూ సంతోషంగా గడిపే మధుర క్షణాలండి కార్తీక వనభోజనాలు. అలాగే చివరగా ఇంటికి చీకటి పడుతున్న వేళ ఇంటికి వచ్చే సమయంలో ఉసిరి చెట్టు కింద మళ్ళీ ఒకసారి సామూహికంగా దీపారాధన చేసుకోవడం, తిరిగి ఇంటికి చేరుకోవడం, దీనివల్ల మనకి భగవద్ దృష్టికి చేరుకోవడం అటుంచి ఆత్మసంతృప్తికి లోనవుతాం అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పగలమండి. కానీ ఎవరు రుచి చూడనంత గొప్పగా శ్రీకృష్ణ భగవానుడు వనభోజనాన్ని గోపాల బాలులకు రుచి చూపించాడు. ఎలా అంటే గోపాలు అందరూ ఉదయం స్నానం చేయరు. వాళ్ళు పొద్దున్నే ఆవులకు మేపడానికి అడవికి వెళ్తారు. కాబట్టి సాయంత్రం వచ్చి ఆవులను తీసుకొచ్చినాక అప్పుడు స్నానం చేసి అప్పుడు తింటారండి. అందుకే వాళ్ళు ఎప్పుడు చద్దన్నం మూట తీసుకొని అడవికి వెళ్తారు, అక్కడ చద్దన్నమే తింటారు. వీళ్ళతో ఒకరోజు శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే, అరే మనం రేపు వనభోజనం చేద్దాంరా అన్నాడు. వాళ్ళందరూ అనుకున్నారు ఏమంటే రోజు చేసేదే కదా, అడవిలోనే కదా మనం తినేది అన్నట్టుగా వాళ్ళు అనుకున్నారు. కానీ శ్రీకృష్ణ భగవానుడు మాత్రం ఆయన నీళ్ళతో పంచభక్ష పరమాణాలు చేసి వాటిని వాళ్ళకి తినిపిస్తాడు. అట్లాగే ఆయన నీళ్ళని వడ్డనగా పెట్టి వాళ్ళని తృప్తిపరుస్తాడండి. ఆడుతూ పాడుతూ చక్కగా అడవిలోనే వండుకొని అక్కడ తిని ఇంటికి రావడం అనేది చాలా గొప్ప అనుభూతి అండి.
చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ కలిసి ఆడుతూ పాడుతూ ఆనందంగా గడుపుతారండి. ఇలా గడిపే క్షణాలే మనకి కార్తీక వనభోజనాలుగా మిగిలిపోయాయి. కార్తీక మాసం హరిహరులకి ఇద్దరికి ఇష్టమైన నెల అండి. ఎలాంటి కల్మషాలు లేకుండా అందరూ కలిసి వనభోజనాన్ని మన భోజనంగా ఆరగించడమే కార్తీక వనభోజనం అండి. ఇలా ఆడుతూ పాడుతూ ఎవరి కళల్ని వాళ్ళు ప్రదర్శించడానికి కార్తీక వనభోజనాలు చక్కని వేదిక అని కూడా చెప్పొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి తెలిసిన వాళ్ళంతా షేర్ చేయండి. అలాగే మీకు ఏదైనా సజెషన్ ఇవ్వాలనిపిస్తే నాకు కమెంట్లో చెప్పండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.